మనం ఇందులో మనం ముందుకు అడుగులు వేశాం. ఒకటి 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ సేవింగ్స్ చూపించి, ఇంకొక 45 టీఎంసీలు గోదావరి నీళ్లను కృష్ణానదికి మళ్లించింది కనుక నాగార్జున సాగర్ పైభాగాన మనకు 45 టీఎంసీలు వాడుకునే అవకాశం బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది. ఆ 90 టీఎంసీలు నికర జలాలు దీనికి కేటాయించి మనము మన సిడబ్ల్యూసికి కేఆర్ఎంపీకి మన డిపిఆర్ పంపించి పర్మిషన్స్ అడిగాం. అయితే వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వకపోతే కూడా మనం గట్టిగా కొట్లాడి మీరు అప్పర్ భద్రాకు కర్ణాటకకు ఎట్లిస్తారు, మాకు ఎట్లియ్యరన్న తర్వాత వాళ్ళు ఒప్పుకోవడం, ఆ డిపిఆర్ పరిశీలన జరిగింది. ఇప్పటికీ 6 అనుమతులు కూడా వచ్చినాయి. అటవీ అనుమతి, సిఈఏ అనుమతి, అదేవిధంగా సిఎస్ఎంఆర్ఎస్ అనుమతి, గిరిజన మంత్రిత్వ శాఖ అనుమతి, భూగర్భ జల బోర్డు అనుమతి, అదేవిధంగా ఈఏసీ ఎన్విరాన్మెంట్ ఈఏసీ కూడా రికమెండ్ చేసింది. ఈఏసీ రికమెండ్ చేసి ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది.